ఫ్రెండ్స్, భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పండగ వచ్చిందంటే ఈ నగరాలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇవన్నీ కూడా ఖాళీ అయ్యి మరి ఆ తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు ఎందుకు అందరూ కూడా క్యూ కడతారు. ఎందుకంటే ఇందుకే చూడండి, చక్కని ప్రకృతితోటి అలరారుతున్నటువంటి పల్లెల్లోనే పండగ అంతా ఉంటుంది. ఏ పండగ అవనివ్వండి, మరి పల్లెల్లోనే ఈనాటికి కూడా సంప్రదాయాల్ని తూచ తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. పైగా అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత, ఆప్యాయత, అనురాగాలు, బంధుత్వాలు మరెక్కడ ఉండవు. చూడండి, గోమాతలు మేత కోసం గోదావరికి వెళ్తున్నాయి. ఇటువంటి దృశ్యాలు మనకి పట్టణాల్లో కనపడతాయా? లేదు కదా. అయితే ఈ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు, అసలు ఈ సంక్రాంతి విశేషాలు ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులను అడిగి తెలుసుకుందాం. బొమ్మల కొలువు అనేదండి పూర్వం నుంచి వచ్చేది. ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉంటారని, కొలువు తీరి ఉంటారని సాంప్రదాయ ప్రకారంగా ఫస్ట్ నుంచి పెట్టేవారు. కాలంలో పిల్లలకి ఈ సాంప్రదాయం తెలియట్లేదు కనుక ఈ సాంప్రదాయం కోసం ఇలాంటి పెట్టి భగవంతుడి విఘ్నేశుడు, ఈ కృష్ణుడు ఇవన్నీ పెట్టి వీళ్ళకి ఇది పురాణాలు, ఇతిహాసాలు చెప్పడం జరుగుతుందన్నమాట. దీని గురించి మనం పూర్వం నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఇలా పెట్టడం ఆ సాంప్రదాయం అయ్యి ఈనాడు మేము కూడా ఇలా చేసామండి. ఇదంటే చాలా సంతోషం అమ్మా. ప్రస్తుతం మరి మన భారతదేశంలో సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయి. మరి అవి ఇంకా ఎలాగున్నాయి అంటే దానికి కారణం మరి పల్లెటూరులో ఈ రోజుకి మీరు ఎటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు కాబట్టి ఇవి భావి తరాల వారికి మార్గదర్శకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఇన్ని వివరాలు చెప్పిన మీ అందరికీ కూడా చాలా సంతోషం. నమస్తే అమ్మా. అమ్మా, మీ పేరు? నా పేరు మాధవి అండి. మన భారతీయ సాంప్రదాయంలో అత్యున్నత పెద్ద పండగ ఏదంటే భోగి, సంక్రాంతి, కనుమ. భోగి అనగా మనకు మొదటి రోజు ముఖ్యంగా పిల్లలకి భోగిపళ్ళు పోయటం, గొబ్బిళ్ళు పెట్టించడం సాంప్రదాయంగా వస్తుంది. భోగిపళ్ళు అంటే ఎందుకు పోస్తాం అంటే పిల్లలకి ఉన్న భార అరిష్టాలు, దిష్టులు ఉన్నవి వాళ్ళకి ఈ భోగిపళ్ళు వల్ల పోవటానికి 3 సార్లు పిల్లలకి దిష్టిలా తీసి వాళ్ళ మీద పోస్తాం. ముందు పిల్లల మీదే పోయకుండా కృష్ణుడు బొమ్మ పెట్టుకుని కృష్ణుడి మీద పోసి తర్వాత పిల్లల మీద పోయటం సాంప్రదాయంగా వస్తుంది. మన అసలు భోగి ఎందుకు జరుపుకుంటారంటే పూర్వం వ్యవసాయం ఈ జనవరి నెలలో చేతికొచ్చేది. అప్పుడు రైతులు ఎంతో ఆనందంగా, సంతోషంగా పంట ఇంటికి వచ్చిందన్న ఆనందంతో ఈ భోగి పండుగ చేసుకునేవారు. దీనికి తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేసి 3:30, 4 భోగి మంటలు వేసి తర్వాత ఒంటికి నువ్వుల నూనె పెట్టి